ఇది ఎంత విచిత్రం అంటే అంటే ప్రతిదానికి ఇట్లాగా కంపేర్ చేయాల్సి వస్తుందేమో. అప్పట్లో చిన్నది జరిగిన ఎక్స్‌ప్లాయిట్ చేసి ఇప్పుడు అమర్ రాజా ఇక్కడే ఉంది. కానీ ఆడు వెళ్ళిపోతున్నాడు, రాష్ట్రం వదిలి పారిపోయాడు. లేకపోతే కియా ఇక్కడే ఉంది, ఆడు వదిలి పారిపోయాడు. ఆడు రెండో బ్రాంచ్ అక్కడెక్కడో పెట్టుకుంటానంటే దానికి జరిగిన రచ్చ. అదే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఉన్నటువంటి గోదావరి జిల్లాలో జరిగినటువంటిది ఆంధ్ర పేపర్ మిల్స్ మూసేస్తే, దాన్ని లాకౌట్ చేసేస్తే దాని వార్త ఈనాడు జ్యోతిలో హైలైట్ చేయాలనిపించింది. లోకల్ ఎడిషన్కి పరిమితం చేశారేమో తెలియదు, అక్కడ ఎడిషన్ ఇక్కడికి రాదు కాబట్టి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆంధ్ర పేపర్ మిల్స్ యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో మిల్స్ యాజమాన్యం లాకౌట్ నోటీసులు గేటుకి అతికించింది. కార్మికులు లోపలికి రాకుండా గేట్లకు తాళాలు వేశారు. వేతన సవరణ చేయాలని కోరుతూ ఈ నెల 2వ తేదీ నుంచి కార్మికులు సమ్మె చేపట్టారు. సమ్మెని కొనసాగించే సోమవారం ఉదయం మిల్స్కి వెళ్ళిన కార్మికులు లాకౌట్ నోటీసులు చూసి అవాక్కయ్యారు. ఆగ్రహంతో మిల్స్ ఎదుట ఆందోళనకు దిగారు. కార్మికులతో పాటు 11 కార్మిక సంఘాల ఆందోళనలో పాల్గొని యాజమాన్యం స్పందించకపోవడంతో మిల్స్ గేట్ ఎదుట సుమారు 5,000 మంది కార్మికులు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మిల్స్ యాజమాన్యంతో కార్మిక సంఘాల నేతలు పలు దఫాలుగా జరిపిన చర్చలు సఫలం కాలేదు. ఆంధ్ర పేపర్ మిల్స్ చరిత్రలో 2018లో ఒక్కసారి మాత్రం వేతన సవరణ జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వేతన సవరణ మీద ఆశలు రేకెత్తడం, కూటమి నేతలు అండగా ఉంటారనే ఉద్దేశంతో కార్మికులు సమ్మెకు ఉపక్రమించారు. తీరా సమ్మె ప్రారంభించే కూటమి నేతలు ఈ సమస్యను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని చంద్రబాబు కూటమి ఎమ్మెల్యేలు చెప్పారు. కానీ యాజమాన్యం మాత్రం సీఎం ఆదేశాలను సైతం లెక్క చేయకుండా లాకౌట్ ప్రకటించిందంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది వాళ్ళకి శక్తికి మించిన భారం అన్నప్పుడు అర్థం చేసుకోగలగాలి. గతంలో విజయవాడలో ఇప్పుడు ఉన్నటువంటి లోటస్ అన్నటువంటిది ఏదైతే ఉందో, విజయవాడలో సింగనగర్కి వెళ్ళేటటువంటి దానిలో మామిడికాయల పాకల దగ్గర కేదారేశ్వరపేటలో, అది ఒకప్పుడు ఇట్లాంటిదే మిల్లు. అక్కడ కార్మికులతో విభేదాల కారణంగా తమ శక్తికి మించి మెయింటైన్ చేయలేమని చెప్పేసి మూసేశారు. అట్లాగే విజయవాడ గుంటూరు మధ్యలో ఇప్పుడున్న హైవే కాకుండా పాత మంగళగిరి రోడ్లో వస్తుంటే అక్కడ ఇప్పటికీ భారీ పరిశ్రమకు సంబంధించిన దాన్ని ఏమంటారు, ఇళ్ళు, ఆ క్వార్టర్స్ అట్లాగే ఉంటాయి. అక్కడ అంతే పరిశ్రమ ఏది బోనస్ కోసం చేసిన ఉద్యమంతో ఆ పరిశ్రమ మూతపడింది. ఇప్పుడు ఈ పరిశ్రమ మూత గురించిన వార్త వేయడానికి కూడా తీరిక లేదు.